గౌరీ సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్, సన్నబియ్య లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి చెన్నై ఇంటికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు కూడా వెళ్లి భోజనం చేయడం హర్షించదగ్గ విషయమే. కానీ ఇంత మంచి పని చేసినా కూడా ఈరోజు మీకు విమర్శలు వస్తున్నాయి. అది సొంత క్యారేజీలు వెళ్లి తినడం జరిగిందంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. ఏంటి దీనిపైన మీరేమంటారు? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి జయరాం గారు కానీ విజయ్ గారు కానీ మీకు జీటీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ ఒకసారి వాస్తవాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అందులో బండి సంజయ్ గారు మాటలు వింటే చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే గతంలో ఒక ఎమ్మెల్సీ పదవి గెలిచినప్పుడు కూడా పాకిస్తాన్ మీద గెలిచినామని చెప్పి ఒక విచ్ఛిన్నకరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి, దాంతోపాటుగా ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి పరిపాలన అంశాల్లో కేంద్రం వాటా కూడా వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ఈ బియ్యం వాటాలో కూడా 35% కేంద్రం యొక్క వాటా వస్తుందనేది మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి. కానీ అబద్దాన్ని ప్రచారం చేయడానికి ఈ యూట్యూబ్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ప్రచారానికి పెట్టింది పేరంటే భారతీయ జనతా పార్టీ. అందులో ఎలాంటి అనుమానం లేదు. దాంట్లో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు అవాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే యావత్ భారతదేశం గాని తెలంగాణ సమాజం గాని ఒక్కసారి ఆత్మపరిశీలన అంటే ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు వారు అవాస్తవాలే అని అంటున్నారు. కనీసం వాస్తవం మీరెందుకు చెప్పట్లేదు? మీరు ఇప్పుడు ఇందాక అన్నారు 35%, ఎందుకు అది ప్రజలకు చెప్పట్లేదు? పూర్తి స్థాయిలో మేమే అమలు చేస్తున్నాం, మేమే ఇస్తున్నాం అంటూ కూడా అంటున్నారు కదా, దీనికి ఏమంటారు? ఖచ్చితంగా మా మంత్రులంతా చెప్తా ఉన్నారు, మేము కూడా చెప్తా ఉన్నాము. 65% స్టేట్ కాంట్రిబ్యూషన్ ఉంది అందులో. ఒకవేళ భారతీయ జనతా పార్టీ సూటి ప్రశ్న, భారతీయ జనతా పార్టీ పరిపాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు నీడీ పీపుల్ కు సప్లై చేయట్లేదు? రేషన్ దుకాణాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి కదా, ఈ సివిల్ సప్లైస్ ద్వారా ఎందుకు దేశవ్యాప్తంగా సప్లై చేయట్లేదు? సరే, మోడీ గారు వారు దేవుడే అని వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు ఆ దేవుడిస్తున్నటువంటి ఫండ్స్ ద్వారా ఎందుకు దేశంలో మిగతా రాష్ట్రాల్లో పంపిణీ చేయట్లేదు? అది చేయకుండా ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో నీడీ పీపుల్ కు ఎక్కడైతే సివిల్ సప్లైస్ లో ఇంతకుముందు దొడ్డు బియ్యం రావడం వల్ల రీసైకిల్ అవుతా ఉన్నాయి, వాళ్ళు ఉపయోగంలో ఉంచుకోవట్లేదు, దాన్ని వాడుకోవట్లేదనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు తినడానికి అర్హుడైనటువంటి బియ్యం ఇయ్యాలనే ఉద్దేశంతో సన్నాలు వారికి సప్లై చేయడం అనేది స్పష్టంగా జరుగుతా ఉంది. అంటే మీరు చెప్తున్నట్లు మీరు అన్నట్టు అంత బానే ఉంది, చేస్తున్నారు. కానీ ఇందాక మీరు అన్నారు సరే దేశవ్యాప్తంగా మనం పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి లబ్ధిదారికి 100% వెళ్తుందా సన్న బియ్యం? 100% ఒక హెడ్ కి ఒక మనిషికి 6 కిలోల చొప్పున ఖచ్చితంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి కొత్త వారికి కూడా ఇంక్లూడ్ చేసి అర్హులైనటు వారందరూ కూడా ఫర్ హెడ్ ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున రేషన్ దుకాణాల ద్వారా సప్లై చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది, అది ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం చెప్తా ఉంది ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం 65% కాంట్రిబ్యూషన్ తోటి ఈ స్కీమ్ ను అమలు చేస్తా ఉంది. ఏదైతే భారతీయ జనతా పార్టీ అబద్దాలు చెప్తా ఉందో అది యావత్ సమాజం అంతా కూడా గ్రహిస్తా ఉంది. దాంతో పాటు జయరాం గారు చెప్పినట్టుగా ఎవరైతే అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ వారి యొక్క స్థానికంగా ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల ఆధారంగా మాత్రమే వారు అర్హులైనటువంటి వారికి ఆ పథకాన్ని అందించడానికి ప్రజాప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడు కూడా ఈ సోషల్ ఈక్వేషన్ అనేది ఖచ్చితంగా పాటించాల్సిందే. అది ఎవరేమైనా కానీ ఈ కమ్యూనిటీ అనేది క్యాస్ట్ అనేది ప్రామాణికం కాదు. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఫస్ట్ మనిషిని గుర్తించినప్పుడు మాత్రమే ఈ సమాజం అనేది సమానమైనటువంటి అవకాశాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు. కాబట్టి దాని ప్రకారంగానే మనము రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి దిశగా ఆలోచించినప్పుడు అది ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ దిశగానే ప్రజాప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తప్పకుండా అర్హులైనటువంటి వారందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ ఫర్ హెడ్ ఒకరికొరికి ఖచ్చితంగా 6 కిలోల చొప్పున సన్న బియ్యాలు సరఫరా చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎలాంటి అనుమానం జరుగుతుంది. కానీ ప్రచారం ఎక్కువ జరుగుతుంది, సరఫరా తక్కువగా జరుగుతుంది. 2 రోజులకి అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జీ తెలుగు న్యూస్ కూడా ఈవెన్ అటు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని రేషన్ షాపులలో అవుట్ ఆఫ్ ద స్టాక్ అంటూ కూడా డీలర్స్ చెప్పడం జరిగింది. పబ్లిక్ రివర్స్ వెళ్ళిపోయారు. అటు బీఆర్ఎస్ విమర్శిస్తున్నా నిజంగానే జరుగుతుంది. ప్రజలు ఎందుకు అయితే మరి బీఆర్ఎస్ విమర్శని పక్కకు పెడదాం, మరి ప్రజలు ఎందుకు ఆ రకంగా అంటున్నారు? ఎందుకు అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా కొన్ని షాపులలో ఎక్కడన్నా అలాంటి గ్యాప్ ఉంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ కా కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది. స్టార్టింగ్ కాబట్టి కొంచెం సర్దుకోవడానికి టైం పట్టే అవకాశం గతంలో ఏం జరిగేది, ముందే ప్రిపేర్డ్ గా వెళ్ళి ఎందుకు ఒకటేసారి ఇవ్వట్లేదు? ఎందుకు ప్రజల్ని డిసప్పాయింట్ చేస్తున్నారు? గతంలో సివిల్ సప్లైస్ ఏమయ్యేటంటే రేషన్ దుకాణంలో రైస్ కొనుక్కోకపోవడం వల్ల దుకాణదారులు ఎవరైతే ఉన్నారో రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో ఆ బియ్యాన్ని
రైస్ మిల్లర్లకు అమ్మేవారు. దాంతోని అవి రీసైకిల్ అయ్యి అవి రకరకాల రూపంలో మిగతా ప్లేస్లకు వెళ్ళేటివి. అలా కాకుండా ఇప్పుడు ఈ సన్న బియ్యాలు వచ్చిన తర్వాత ఒకరు తీసుకున్న తర్వాత ఇంకోరు కమ్యూనికేట్ చేయడం ద్వారా అవి అందరూ కూడా అర్హులైనటువంటి అందరూ క్యూ కట్టడం వల్ల అలాంటి పరిస్థితి ఎక్కడైనా వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని పరిశీలించడానికి ప్రయత్నం చేసి త్వరితగతిన ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తుంది. ఒకటండి సతీష్ గారు, ఇంకా వేరే సమస్య లేదు. ఇందాక ఎలాంటి అనుమానం లేదు. ఒక అంశాన్ని లేవనెత్తారు, ఉన్న దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం చేసిస్తున్నారని. దీనికి ఏమంటారు? ఒకసారి బీఆర్ఎస్ టీఆర్ఎస్ మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే 9.5 సంవత్సరాలు గౌరవ కేసీఆర్ గారు పరిపాలించినప్పుడు ఎందుకే లేరు సమాధానం చెప్పకుండా మేము ఇప్పుడు ఇస్తున్నాం, అది సన్న బియ్యం ఇస్తున్నామా లేదా ప్రత్యక్షంగా చూసి మాట్లాడితే బాగా. నేను స్వయంగా డిస్ట్రిబ్యూషన్ లో పార్టిసిపేట్ అయిన 2-3 ప్లేస్లలో సన్న బియ్యం ఇస్తున్నాం, తెలంగాణ సోనా ఇస్తున్నాం. అది కాదని మాట్లాడితే నేను ఏం చేయగలుగుతా? అవి దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం చేస్తున్నాము అంటే అవి ఎంత పాలిష్ అవుతాయో తెలుసు కదా. ఒక రైతుగా నాకు కొద్దిగా అవగాహన ఉంది. అది ఎక్కువ దొడ్డు రైస్ ని అంశను దాన్ని కనుక ఎక్కువ సన్నం చేస్తే చాలా వైట్ గా అవుతాయి, పాలిష్ ఎక్కువ చేస్తే చాలా వైట్ గా అయ్యే ప్రమాదం ఉంది. అలా కాకుండా తెలంగాణ సోనను మేము